అందరికీ నమస్తే. ఈ ఏడాది చివరికి వచ్చాం. ఈ చివరిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సతీ సమేతంగా, కుటుంబ సమేతంగా ఏదైతే లండన్ యాత్రకి బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా ఈ ఏడాదిలో 2025 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు విదేశీ యాత్రలు చేశారు. అవి ఏంటంటే సింగపూరు, దావోసు, యుఏఈ, లండను, మళ్ళీ ఇప్పుడు లండన్. ఇక లోకేష్ బాబు గారు అయితే 2 అడుగులు ముందుకేసి ఆయన యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, లండన్ 2 సార్లు, ఇలా ఏనేమో 6 సార్లు ఆయన వేరే దేశాలకు వెళ్ళడం జరిగింది. మరి ఇన్నిసార్లు విదేశీ యాత్రలకు వెళ్ళి వీళ్ళు రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడుల సంఖ్య ఎంత? మొత్తం ప్రజాధనమేగా. ప్రజాధనంతో విహారయాత్రలు తిరగడం తప్పిస్తే వీళ్ళు రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? గుండు సున్నా. 2014 నుంచి 19 మధ్యలో కూడా దావోస్ అన్నారు, చైనా అన్నారు, జపాన్ అన్నారు, యుఏఈ అన్నారు, ఇటలీ అన్నారు, అన్నీ తిరిగి వచ్చారు. టోక్యో, జపాన్ పోయారు, టోక్యో, చైనా పోయారు, అన్ని చోట్ల పోయించారు. పెట్టుబడులు గుండు సున్నా. ఈరోజు కూడా విహారయాత్రలు, ఏదైతే పెట్టుబడుల యాత్ర అని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విహారయాత్రలకు తిరిగి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. సరే, ఇంతవరకు ఓకే. మరి 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళడం జరిగింది. క్లియర్గా చెప్పి వాళ్ళ పిల్లలిద్దరు కూడా లండన్లో చదువుతున్నారు, ఒక అమ్మాయి ప్యారిస్లో చదువుతుంది. పిల్లలను చూడడానికి వెళ్తేనే ఏదైతే వెనకాల జెట్ విమానాలు వచ్చినట్టు పుతిన్ పోతా ఉంటే పుతిన్ వెనకాల రక్షణగా జెట్ విమానాలు ఫాలో అయినట్టుగా ఈ ఎల్లో మీడియా గొట్టాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ దిగాడు, ఇక్కడ దిగాడు, దీనికి ఎంత ఖర్చు అయింది, దానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ఎల్లో మీడియా గొట్టాలు ఆ రోజు ఆయన సొంత డబ్బులు తేలితారు. మరి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర అప్పు తీసుకొస్తూ రాష్ట్ర ఖజానాకి గండి కొట్టిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బంగాళాఖాతం లోపల తొక్కిపెట్టే విధంగా చేస్తూ ఈరోజు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, విహారయాత్రలు చేస్తుంటే ఎందుకని క్వశ్చన్ చేయలేకపోతా ఉన్నారు? అదేవిధంగా నాకున్న డౌట్ ఏంటంటే, ఇంత కాన్ఫిడెన్షియల్గా ఎవరికి చెప్పకుండా నారా లోకేష్ గారు అప్పుడప్పుడు ఎక్కడికి మాయమైపోతా ఉన్నారు, ఏ దేశానికి మాయమైపోతా ఉన్నారు, ఎందుకని వీళ్ళు వెళ్తా ఉన్నారు అనేది కూడా బయటికి చెప్పట్లా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్గా చెప్పారు, పిల్లలను చూడడానికి వెళ్తున్నాను, మీరు ఎందుకు వెళ్తున్నారనేది ఎవరికి చెప్పట్లా. కొంపదీసి ఈ 18 నెలల కాలంలో మీరు ఎప్పటి ముప్పటిగా అవినీతిలో సంపాదించిన డబ్బుని రూట్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో పెట్టుకోవడానికి వెళ్తా ఉన్నారా? ఆ డబ్బుని అక్కడికి పంపిణీ ఏమైనా చేస్తా ఉన్నారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.